వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను ఆరంభించుకుందాం. ఏసైకి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్ శాంతమ్మ సిస్టర్ ఓపెనింగ్ ప్రే చేయండి. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రార్థనతో మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, దేవాతి దేవ, రాజాతి రాజా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వం మెరిగిన దేవా, నీకే వందనాలయ్యా. నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ యొక్క సమయాన్ని ప్రభా, ఈ యొక్క తరుణాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి నా ప్రభా అయ్యా, ఈ ఆన్లైన్ ఆరాధనలో మేము కూడి ఉండగా నా ప్రభా తండ్రి, మా మధ్యలో మీరు దిగండి, మీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించండి దేవా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. పరిశుద్ధుడా, నీకే వందనాలు. వాక్యం చెప్పనై ఉన్న బిడ్డలను ప్రభా నీ శిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి మాతో మాట్లాడండి తండ్రి. దేవా, నీకే స్తుతి స్తోత్రాలు నాయన. పరలోకపు తండ్రి, నీ పరలోక మర్మాలతో ప్రభా మాతో మాట్లాడండి. యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. సిస్టర్లో మీరుండి మాట్లాడండి. ఈ ఆరాధన అంతా ప్రభా మీ ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. దేవా, నీకే వందనాలు నాయన. ప్రభా ప్రతి ఒక్క ఆటంకాలు కూడా తొలగించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందండి. పరిశుద్ధుడా, నీకే స్తుతి స్తుతి స్తోత్రాలు నాయన. దయగల తండ్రి ప్రభా, ఈ దినమంతా కూడా నీ రెక్కల కింద భద్రపరిచినందుకు వందనాలు నాయన. ఈ ఆన్లైన్ ప్రార్థనలో జాయిన్ కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవటకు సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. యేసయ్యా, నీకే వందనాలు నాయన. ఈ ఆరాధన అంతటిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. వేసే అనారోగ్యంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి. ప్రార్థన రిక్వెస్ట్ కోరిన బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి నాయన. వేసే ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించండి. మీ రక్షణ వాళ్ళకు దయచేయండి నాయన. వాళ్ళ ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా. వాక్యం విని వారికి మారు మనసు రక్షణ దయచేయండి నాయన. ఆ సేవకు వెళ్ళి ఉన్న బిడ్డలందరినీ కూడా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. సేవలో బలంగా వాడుకోండి తండ్రి. యేసయ్య ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రభా గొప్ప కార్యాలు జరగాల, నీ నామానికి ఘనత మహిమ పొందాల తండ్రి. తండ్రి, నీ సేవకులను బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నావు తండ్రి. పరిశుద్ధుడానికి వందనాలు. మేమందరూ ఫలించే తీగలుగా మేము ఉండాలా యేసు ప్రభా. తండ్రి, మాలో పనికిరాని తీగలను తీసివేయండి. మేము ప్రతి ఒక్కరు కూడా ఫలించాలా ప్రభా. నీ రాకుడుకు అనేకులను సిద్ధపరచాలా తండ్రి. అట్టి కృప మాకు దయచేయండి నాయన. పరిశుద్ధాత్మదేవా, నీకే వందనాలు తండ్రి. ఈ ఆరాధన అంతటిని మీ చేతికి అప్పగించుకుంటున్నాం ప్రభా. మీరే గొప్ప కార్యాలు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేనతో కొలుచితివి, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ దైవం నీవేనని కలమెత్తి నీ కీర్తినే చాటెదా. ఆగాధ సముద్రాలకు నీవేళ్ళలు వేసితివి, జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనా, సీయోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా,
ఎన్ని యుగాలకైనా ఆరాశ దైవం నివ్వేలని కలమెత్తి నీ కీర్తిని చాటెదా నజరేయుడా నా యేసయ్యా. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్య దేవి సిస్టర్ వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. దేవి సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. వాక్యం చేయండి. ప్రభు గొప్ప నామానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి సమస్త మహిమ గంట ప్రభావములు మన యేసయ్యకే కలుగును గాక. మన వాక్యదానులకి వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్యదానులకి వెళ్దాము. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే, మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజ్జుడు అయిన గొప్ప దేవానికి వందనాలు యేసయ్యా. ఈ యుగములకునైనా గొప్ప దేవుడు నీవే నా ప్రభా. ఆ ప్రభా ఒట్టివారం మట్టివారం ప్రభా, దేనికి పనికిరాని వారు ప్రభా. ఈ రాత్రి కాల సమయం నా ప్రభా, నా తండ్రి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వాక్యదారులకు వెలిచిందిగా నా తండ్రి, నన్ను పూర్తిగా నీ సిలువ చాటును మరుగు చేసుకొని సూటిగా తేటగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడండి. గలిబిలి చేసే ప్రతి దుష్టశక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ఈ స్నామంలో కూలిపోవాలా నా ప్రభా. మీరు మాత్రమే ఇక్కడ మహిమ పొందాలా ప్రభా. నా తండ్రి, నా నోరుని బోరగా వాడుకొని నా తండ్రి చెప్తున్న నాతో వింటున్నాం అందరితో మాట్లాడండి. వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి ప్రభా. మీరు అక్కడ సమీపంగా ఉంది నా తండ్రి. త్వరగా నా ప్రభా మారు మనసు పొందుడన్నావు తండ్రి. నా తండ్రి నీకు వందనాలు యేసయ్యా. ప్రతి బిడ్డ నా తండ్రి నీ రెక్కల నీళ్ళలోకి పరిగెత్తుకొని వచ్చి అయ్యా నిన్ను ఆశ్రయించి నిన్ను స్తుతించి గణపరిచి మారు మనసుతో కూడా రక్షణ భాష ప్రతి బిడ్డ పొందిన సహాయం చేయండి. మూయబడిన ప్రతి మనోనేత్రాలు మీరు వెలిగించండి నా తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. ప్రార్థించడం మా వంతు, కార్యం జరిగించడం నీ వంతు నా ప్రభా. దేవా, మీరు మత్తయి సువార్తలో మాకు వాగ్దానం చేశారు కదా ప్రభా. భూమి మీద మీరు వేటిని బంధిస్తారో పరలోకమందున్న మీ తండ్రి వాటిని బంధిస్తాడని మీరు వాగ్దానం చేశారు కదా ప్రభా. నీ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మేము ప్రార్థన చేస్తాం తండ్రి. భూమి మీద నా తండ్రి చీకటి శక్తులు, అంధకార శక్తులు యేసునామములో పతంగా బంధించబడాలి నా ప్రభా. నా తండ్రి మనుషులను పట్టి పీడిస్తున్న తండ్రి, క్రూర మృగంలాగా నా తండ్రి సాతాను నా ప్రభా గర్జించే సింహాలు వేటాడుతున్నాడు నా ప్రభా. నువ్వు జ్ఞాపకం చేసుకో నా ప్రభా. ప్రతి చీకటి అంధకార శక్తులన్నీ కూడా యేసునామములో బంధించబడాలా. ఈ భూమి మీద మీ కార్యాలు జరగాల నా ప్రభా. నువ్వు ఆశ్చర్యకరుడు కదయ్యా. ఆశ్చర్యకరమైన వెలుగులకు మేము నడిపించిన గొప్ప దేవుడు నా ప్రభా. మేము పొందిన ఈ రక్షణ భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ పొందిన ప్రభా మీ నిత్య రాజ్యంలోనికి నా ప్రభా ప్రవేశించినట్లు మీరే సహాయం చేసి ఈ వాక్యం అంతట్లో ఆది అంతం మీరే అధ్యక్ష స్థానం వహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకో యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో స్తుతిస్తున్నాను. కాలములు, సమయములు ఆయన స్వాధీనంలో పరుచుకొని గతకాలం అంతా కాచి కాబడిన అన్న గొప్ప దేవుడు. దేవుడిచ్చిన అవకాశము. వాక్యదానంలోకి వెళ్తాము. వాక్య అంశం ఏంటంటే, భూమి మీద ఉన్న సంఘమునకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత. మన వాక్య అంశం ఈరోజు భూమి మీద ఉన్న తన సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞత, ధన్యత. ఆ ధన్యత ఏంటో మనము వాక్యం ద్వారా పరిశీలన చేద్దాము. పరమగీతములు, సొలొమోను రచించిన పరమగీతము ధ్యానం చేసుకుందాము. పరమగీతములు 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాని శ్రద్ధగా ఆలోచిద్దాము. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. కేదారు వారి గుడారము వలె సొలొమోను నగరు తెరవలెను. నేను సౌందర్యవంతురాలను. నల్లని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. ఇక్కడ మాట్లాడుతున్న దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, నేను నల్లని దానని
నన్ను చిన్న చూపు చూడకంటే ఎవరు మాట్లాడుతుందంటే భూమి మీద ఉన్న సంఘము. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భూమి మీద ఉన్న సంఘము దేవునితో పాటు ఉన్న దేవదూతలు ఏం చేస్తున్నారంటే దేవుడు నాకు ఇస్తాడేమో ఆ ఆధిక్యత, నాకు ఇస్తాడేమో అంటే భూమి మీద సంఘాన్ని దేవుడు గణపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే దేవదూతలు అనుకుంటున్నాయి మమ్మల్నే గణపరుస్తాడు, మమ్మల్నే దేవుడు ప్రోత్సహిస్తాడు. ఎందుకంటే మేము 24 గంటలు ఆయన సన్నిధిలో ఉండి దివరాత్రములు దేవుని ధ్యానిస్తుంటారు. ఎందుకంటే దేవదూతలు రాత్రులకు రాజును, ప్రభులకు ప్రభును, యుగ యుగములు ఏలే గొప్ప దేవుడు, పరిశుద్ధుడు 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 అని వేవేల దేవదూతల చేత ఆయన కొనియాడబడుచు నిత్యం కెరూబులు, సెరాఫులు, దూతలు, మహాదూతలు ఆయనను స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ మహిమపరుచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ సంఘం, భూమి మీద ఉన్న సంఘం ఏముంటుందంటే ఆయన భూమి మీద సంఘానికి ప్రత్యేకమైన ఆధిక్యత ఇచ్చిండట దేవుడు. ఎంత గొప్ప విషయం చూడండి. భూమి మీద దేవుడు తన సంఘానికి ఇచ్చిన ఆధిక్యత, ప్రాధాన్యత చూడండి. మనుషులు మనకు ఎవరు విలువ ఇవ్వరు, కానీ మన దేవుడు మనకు విలువనిచ్చే గొప్ప దేవుడు. అయితే నేను యాక్చువల్గా ఈ వాక్యం చెప్పాలని నేను అనుకోలేదు. గత కొద్ది రోజులుగా వేరే వాక్యం చెప్పాలని నేను సిద్ధపడుతున్నా. ఎందుకంటే ఇవాళ 31 తారీఖు, ఇవాళ నాది మెసేజ్ ఉంటది, నేనే చెప్పాలి కనుక అని నేను ప్రేర్ చేసుకొని ఏదో వేరే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన వాక్యాన్ని నేను సిద్ధపరచుకున్నా. పలానా రోజు నేను వాక్యం చెప్పాలి అని. అయితే దేవుడు సడన్ గా ఈ రోజు నాకు ఇది మాట్లాడమని దేవుడు నాకు ప్రేరేపణిచ్చిండు కాబట్టి మనము ఆయన ఏది చెప్పమన్నాడో అదే చెప్పాలి. మనము సొంతగా లేదు ప్రభా నువ్వు చెప్పమన్నది కదా నేను ఇంకోటి సిద్ధపరచుకో అనడానికి వీల్లేదు. ఎందుకంటే చెప్పిన మాటను మనము చెప్పాలి కనుక దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణిచ్చిన ఈ వాక్యాన్ని బట్టి ఇవాళ పంచుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను నల్లని నన్ను చిన్న చూపులు చూడకూడదు అంటే భూమి సంఘము తన నేలమట్టితో దేవుడు నేలమట్టిని తీసి తన నాసిక రంధ్రలోకి నుంచి దేవుడు జీవవాయువును ఊదిండు. ఆయన జీవాన్ని పోసుకున్న మనము ఈ భూమి మీద ఈ మనగడను మనము కొనసాగిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే నల్ల చిన్న చూపులు చూడొద్దు, నేను ఎండ దెబ్బ తగిలిదాను, ఆ సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలి కత్తెగా నుంచిరి. చిన్న చూపులు చూడకుడి. ఎండ దెబ్బ తగిలంటే నాకు శ్రమ తెలుసు, ఎండ తెలుసు, వాన తెలుసు, నీడ తెలుసు, చలి తెలుసు, అన్ని తెలుసు, పాపము తెలుసు, పరిశుద్ధత తెలుసు, సమస్తము భూమి మీద ఉన్న సంఘానికి తెలుసు. కాబట్టి నేను నల్లదని దాన్ని నన్ను చిన్న చూపు చూడొద్దు అంటే మన ఎదుట ఏముందంటే పరిశుద్ధత ఉంది, పాపం ఉంది. మనకిచ్చిన ఆప్షన్, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటే నువ్వు మారు మనసు పొందుతావా, మారు మనసు పొంది ఆయన రక్తంలో ప్రతి పాపమును కడిగి వేసుకొని నువ్వు నీతిగా బ్రతకాలా, నువ్వు ప్రతిష్ఠించుకొని బ్రతుకు, లేదా లోకానుసారంగా జీవిస్తావా, అది నీ ఇష్టం. ఎందుకంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలంటే నేను అడ్డు చెప్పను, నువ్వు లేదు నేను నా ఇష్టానుసారంగా బ్రతకాలంటే నేను అడ్డు చెప్పను. ఎందుకంటే దేవుడు ఇస్తాడు అవకాశం. భూమి మీద ఉన్న సంఘానికి పరిశుద్ధత అంటే లోకం, పరిశుద్ధత కలిగి జీవించే సంఘము. ఇప్పుడు ఒకవేళ రెండు మన ఎదుటి ఉన్నాయి, లోకం దేవుడు ఉన్నాడు. లోకం వైపు తిరిగితేనేమో ఇహలోకమైన పాపం కావచ్చు, వేరే వేరే కార్యాలు కావచ్చు, కార్యకలాపాలు కావచ్చు, ఏదైనా భూమి మీద ఎన్నెన్నో ఉంటాయి. కానీ అవన్నీ విసర్జించండి. ఈ సంఘము, భూమి మీద ఉన్న సంఘము అదన్నీ విసర్జించి నా దేవుడు నాకు కావాలి, ఆయన సన్నిధి నాకు కావాలి, ఆయనతో పాటు నేను అధికత పొందుకోవాలని భూమి మీద ఉన్న సంఘము సకల విధాలుగా పరితాపించి ఎండకు ఎండి, వానకు తడిసి, చలిలో కూడా వణుకుతూ ప్రతి సమస్యను ఎదిరించుకుంటూ ఆయన పాదాలంట విడవలేదంట, ఆయన పాదాలు హత్తుకుందంట. నన్ను చిన్న చూపు చూడొద్దు, నా దేవుడు నాకు ఇచ్చే అధికత అదంతా ఇంత కాదు. రేపు నిత్య పరలోక రాజ్యాన్ని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాడు కదా.
అది ఎవరికి తెలుస్తుంది అంటే దేవుని తెలిసి ప్రభుని ఎరిగిన వారు, ఆయన వాక్యం ఎరిగిన వారు, భూమి మీద మనకిచ్చే ఆ భూమి మీదనే సంఘము, పరలోక రాజ్యంలో దేవుడు మనకిచ్చే ఆధిక్యత ఒక సంఘానికే తెలిసిద్ది. దేవుని ఎరిగిన బిడ్డకే తెలిసిద్ది కానీ దేవుని ఎరగని వారికి తెలీదు. కొంతమందికి అయ్యా యేసు ప్రభు నమ్ముకో, ఆయన నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఆయన సర్వశక్తిమంతుడు అంటే ఎందుకు నమ్ముకోవాలి? నేను ఎందుకు నమ్ముకోవాలి? నేను చేసేదేదో నేను చేసుకున్నాను అంటారు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. మనకు తెలుసు కాబట్టి దేవుడు ఇచ్చింది మనము పొందుకోవడానికి పలు తపాలుగా పరితపిస్తాం. ఇక్కడ సంఘము నేను ఆయన ఆధిక్యతనిచ్చుకునే దేవుడు నాకు ఇచ్చే ఆధిక్యత నేను పొందుకుంటాను భూమి మీద సంఘం అంటుంటే దేవుడు ఏమంటున్నాడో చూద్దాం, పరిశీలన చేద్దాం. ఇక్కడ పరమగీతములు, అదే పరమగీతములు 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం. నేను శారోను పొలములో పోయి పుష్పము వంటి దానను, లోయల పుట్టు పద్మం వంటి దానను, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలు ప్రియురాలు కనబడుచున్నది. చూడండి దేవుడు ఏమంటున్నాడు, శారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను, బలురక్కసి చెట్టులో వల్లి పద్మము వంటి దాను, స్త్రీలు నా ప్రియురాలు కనబడుచున్నదంటే చుట్టుముట్ల అనేకమైన ఆకర్షణలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి, ఇంకా సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, పాపమే కావచ్చు, ఒక వేరే వేరే వ్యసనాలే కావచ్చు. అయితే ఆ యొక్క మనిషి చుట్టూ ఉన్నారు, వాటన్నిటిని ఒక మనిషిని చుట్టుముట్టుకుంది. అయితే నా ప్రియురాలు ఎలా కనబడుతుందంటే బలురక్కసి చెట్టులో వల్లి పద్మం అంటే, వల్లి పద్మం అంటే చుట్టూ బలురక్కసి చెట్లు ఉన్నాయి. అయితే నా ప్రియురాలు ఆ చుట్టూ ఉన్న బలురక్కసి చెట్ల మధ్యలో ఒక వల్లి పద్మం లెక్క నాకు కనబడుతుంది అని ఇక్కడ దేవుడు తన సంఘాన్ని పొగుడుతున్నాడు, మెచ్చుకుంటున్నాడు. అయితే అడవి వృక్షంలో జలద వృక్షము ఎట్లున్నదో పురుషులైన నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితునై నేను అతన్ని నీడను కూర్చుంటిని. చూడండి, ఇక్కడ దేవుడేమో సంఘాన్ని పొగుడుతున్నాడు, మళ్ళీ సంఘమేమో ఆయనను పొగుడుతుంది. చూడండి, ఒకరికొకరు పరలోక రాజ్యంలోనంట నువ్వు గొప్ప, నేనే గొప్ప, నేనే గొప్ప అనేది ఉండదంట. ఇక్కడ ఈ భూమి మీద ఉంటారు, నేనే గొప్ప ఉండాలి, నేనే గొప్ప, నేనే గొప్ప అని భూమి మీద అంటారు. కానీ పరలోక రాజ్యంలో అసలు ఆ మాటే ఉండదంట. ఎందుకంటే ఒకరిని ఒకరు పొగుడుకుంటారంట, ఒకరిని హెచ్చించుకుంటారంట, ఒకరిని అందుకే కదా పరలోక రాజ్యం అయింది. అక్కడ మీరే గొప్పవారు, మీరే ధన్యులు, మీరు అధికులు అంటే లేదయ్యా నేనేం చేశాను, నాదేం లేదు, నువ్వు చేసిన సేవనే గొప్ప, నువ్వు దేవుని కొరకు భూమి మీద ఉన్న రోజు నువ్వు ఎలా బ్రతికినవో. ఇప్పుడు చాలా మంది దేవుని నమ్మిన వ్యక్తులు చాలా మంది నిద్రించిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళందరూ ఒకరికొకరు పొగుడుకుంటారంట. పొగుడుకుంటే వాళ్ళంటారు లేదయ్యా నువ్వే గొప్పవాడివి, లేదు నువ్వే గొప్పదానివి అంటే లేదు నువ్వే గొప్పదానివి. అందుకని అది ఒక పరలోక రాజ్యం అయిపోయింది. ఇక్కడ దేవుడేమో సంఘాన్ని పొగుడుతున్నాడు, సంఘమేమో దేవుని పొగుడుతుంది, వర్ణిస్తున్నారు. వర్ణానితమైన దేవుడు ఇక్కడ వర్ణిస్తున్నాడు. పురుషుల ప్రియుడు కనబడుచున్నాడు, ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటిని. చూడండి, ఇక్కడ ఆయన సంఘము, దేవుడు సంఘాన్ని బలపరుస్తున్నట్లు సంఘమేమో ఆయనను పురుషులు నా ప్రియుడు, 3వ వచనం, పురుషులు నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితను నేను అతన్ని నీడను కూర్చుంటున్నా. అంటే పురుషుడు అంటే దేవుని వాక్యం ఏం సెలవించింది, సత్పురుషుడు ఎవడు? సత్పురుషుడు మన ప్రభు అయిన యేసే. ఎవరు లేరు భూమి మీద సత్పురుషుడు. గనక ఆయన సంఘము దేవుడు ఇచ్చిన ఆధిక్యత. ఎందుకంటే మన ఎదుట పాపం ఉంది, పాపం ఉన్నా కూడా పాపాన్ని విసర్జించి కుక్క తన వాంతిని మరి తిరిగి తిన్నట్లుగా అలాంటి జీవితం వద్దనుకొని లోకంలో ఉన్న పాపాన్ని శాపాన్ని వదులుకొని ఒకప్పుడు మనం లోకానుసారంగా జీవించిన వాళ్ళమే. తెలియని మనం యేసు ప్రభువులోనికి రాకముందు, ఆయన మనకు తెలియక ముందు ఒకప్పుడు మనం కూడా లోకానుసారంగా జీవించిన వాళ్ళం. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత ఇంకా నాకు లోకం వద్దు,
లోకంలో జరిగే ఈ పాపం వద్దు, శాపం వద్దు అని మనం అదంతా వదులుకొని ఆయన పాదాలు పట్టుకొని ఆయన వైపు మల్లుకుందాం. గనుక ఆయనకి మనము భూమి మీద ఉన్న ప్రతి సంఘము కూడా నచ్చిందంట. ప్రతి వ్యక్తి ఎవరైతే మారు మనసు పొంది రక్షణ భాసం పొంది ఆయన ఏందో భయభక్తులు కలిగి ఆయన వెంబడిస్తున్నారో, ఎవరు ఆశ్రయిస్తున్నారో ఆయన కంట ఆ వ్యక్తులంట నచ్చేసారంట. నచ్చి ఆయన పొగుడుతున్నాడు సంఘాన్ని. ఎన్ని సంఘాలైనా కావచ్చు. ఏ అంటే కొంతమంది ఇప్పుడు ఈ భూప్రపంచంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. వాళ్ళకు తగిన ఇప్పుడు ఇంకొక ఏది ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మనది కేబిపిఎం పరిచర్య కదా, అట్లాగా కేబిపిఎం పరిచర్య ఎలాగనో ఇతర సంఘాలు కూడా అట్లా ఉంటాయి కదా. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు సంఘాలు ఉంటాయి కదా, ఇప్పుడు తండ్రి సన్నిధి కానీ, ఇంకా ఫాస్టర్ ఫెలోషిప్ కానీ, ఇప్పుడు బేతాన్ని చర్చ్ కానీ, ఫిలిదెల్ఫియా చర్చ్ కానీ అట్లా పెట్టుకుంటారు కదా. అట్లా ఎన్ని సంఘాలు కావచ్చు, అన్ని సంఘాలకి కలిసి ఆయననే ఆరాధిస్తుంది, ఆయననే మైంపరుస్తుంది. అయితే ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దుర్బోధన మనము విసర్జించాల. దుర్బోధలో పడకుండా మనము కాపాడబడాలి. దుర్బోధ మన చెవిలోకి వచ్చేటట్టు సాతాను పలు విధాలుగా తప్పిస్తూ ఉంటాడనమాట. దుర్బోధ మన చెవుల్లోకి వచ్చేటట్టు సాతాను తప్పిస్తాడు, కానీ అది మన చెవిలో పడదు. కొంతమంది ఏమంటారంటే ప్రత్యేకంగా పని కట్టుకొని వస్తారు. ప్రత్యేకంగా పని కట్టుకొని వచ్చి ఏమంటారంటే, సిస్టర్ బ్రదర్ మీరు శనివారమే దేవుని ఆరాధించాలా, శనివారమే మీరు దేవి నామాన్ని మయంపరచాలా, ఆ రోజే మీరు ప్రభు బలలో శరీరాల రక్తాలు పాల్పొంపులు పొందాలని. ఒకసారి 3 వ్యక్తులు వచ్చారు, 2 సిస్టర్స్, ఒక బ్రదర్ వచ్చి ఒకటే వాదిస్తున్నారు. నేను అన్నాను, ఎందుకు సిస్టర్, ఇప్పుడు మనం పరలోక రాజ్యం వెళ్ళడానికి ఏసు రక్తమా లేకపోతే శనివారమా సిస్టర్, మీరు ఒకే మాట చెప్పండి అని నేను అన్నాను. అంటే లేదు సిస్టర్, శనివారం ఎవరైతే ఆరాధిస్తామో వాళ్ళే పరలోక రాజ్యం వెళ్తారు, శనివారం ఆరాధించిన వాళ్ళు పరలోక రాజ్యము వెళ్ళరు అన్నారు. సిస్టర్, మీరు ఒక ఆత్మ రక్షించబడడం చూస్తున్నారా, లేకపోతే రక్షింపబడిన ఆత్మలను ఆ వారం అని ఈ వారం అని ఏటేటో వైపు తిప్పడానికి మీరు ప్రయత్నిస్తున్నారా, నాకు అర్థం కావట్లేదు. మీరు ఇంత సమయాన్ని మీరు ఇక్కడ వెచ్చిస్తున్నారు. ఈ సమయాన్ని మీరు ఇక్కడ వెచ్చించకంటే ఆల్రెడీ యేసు ప్రభుని ఎరిగిన వ్యక్తులు, ఆయన రక్తంలో కడగబడిన వ్యక్తులు. నాకు ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజు ప్రభు సభలలో సేవ వేస్తాను సిస్టర్. నేను అపోస్తుల బోధలు ఏముంది, ప్రతి ఇంటింటా అపోస్తుల బోధ యందును వాళ్ళు ఎట్లున్నారు, అపోస్తుల బోధలలో ఇంటింటా రొట్టె విరిచి వచ్చారు. వాళ్ళు ఇంటింటా రొట్టె విరిచింది బ్రదర్. అప్పుడు దేవుడు ఆ ఇంటింటా రొట్టె విరుస్తున్నారు ఎందుకు, మీరు శనివారమే చేయండి అంటే వాళ్ళు పాత నిబంధన గురించిన వాక్యాలన్నీ రిఫరెన్స్ తీసుకొని వచ్చి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తుంటే మనల్ని ఒక్క మాట మాట్లాడినవారు, వాళ్ళే మాట్లాడుతుంటారు. అయినా పర్లేదని నేనేమంటే ఒకటే మాట బ్రదర్ సిస్టర్ మీకు చెప్పేది, యేసు ప్రభు ఒక ఆత్మను దేవుని స్వార్థ ప్రకటించి వాళ్ళ ఆత్మ రక్షణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కానీ ఆల్రెడీ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళని మీరు శనివారం ఆరాధిస్తేనే పరలోక రాజ్యం వెళ్తారు, మిగతా రోజుల్లో వెళ్ళరని ఇట్లా చెప్పొద్దు సిస్టర్. మాకు బైబుల్ అవగాహన ఉంది, మాకు చెప్పే సేవకురాలు అని చెప్పిన. వాదించి వాళ్ళు వెళ్ళిపోయినారు. అట్లాగా దుర్బోధ మన చెవిలో పడకుండా చూడాలి. అలాగా రకరకాల డినామినేషన్లు ఉంటాయి. అందరూ యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు, ఆయననే మహిమపరుస్తున్నారు. కానీ మన బోధ కరెక్ట్ గా ఉందా లేదా? మనం ఆయన రక్తంలో కడగబడ్డ వారం, ఆయన ప్రభు శరీరంలో చేయి వేసే వారం, మన పాప దోషాలు ఒప్పుకొని విడిచిపెట్టిన వారం. కాబట్టి మన బోధ కరెక్ట్ గా ఉందా లేదా అని ఒకసారి చూసుకోవాలి. దుర్బోధ మన చెవిలో పడకుండా మనము జాగ్రత్త పడాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, శారను పొలములో పూసిన పుష్పం వంటి దానను. 2వ అధ్యాయం పరమగీతములు 2వ అధ్యాయము 1వ వచనం, లోయ పుట్టు పద్మం వంటి దానను. దీని మీద భక్తులు పాట కూడా రాసిండ్రు. శారోను పొలములో పూసిన పుష్పమై లోయలలో దాగిన వల్లి పద్మంనై బలురక్క చెట్టు ఈ పద్మమునై
ముడత మచ్చ కలంకము లేనిది, ముడత మచ్చ కలంకము లేనిది, ఊహిత సైన్య సమవీకర రూపిణియగు ఈమెయెవరు, యూహిత సైన్య సమవీకర రూపిణియగు ఈమెయెవరు. ఈమె ఎవరు అంటే భూమి మీద ఉన్న సంఘము. మచ్చ ముడత కలంకము లేనిదంట. ఇప్పుడు బంగారము నాణ్యంగా ప్యూర్గా ఉండాలంటే అగ్నిలో కాల్చబడిద్ది. అగ్నిలో కాల్చబడి దాన్ని ప్యూర్ గా తయారు చేస్తే దాని విలువ పెరిగిపోయింది. అట్లాగనే భూమి మీద ఉన్న సంఘాన్ని కూడా శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు రాక తప్పవు. కొంతమంది అయితే చాలా 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 రకాలుగా ఎదుర్కొంటానే ఉంటారు. వాళ్ళకు వచ్చే శోధనలు చూస్తే నాకైతే అమ్మ వీళ్ళు ఎలా తాలుకోగలుగుతున్నారు, వీళ్ళు ఎట్లా తట్టుకోగలుగుతున్నారు. అయినా మళ్ళీ దేవుని వదిలిపెట్టరు, ఆయనను గట్టిగా పట్టుకుంటారు. గట్టిగా పట్టుకొని ఇంకా దేవుని ఇంకా మయంపరుస్తుంటారు అనమాట. మయంపరుచుకుంటారు. సిస్టర్ మీకు ఇట్లా జరిగింది కదా సిస్టర్ అని అంటే, దేవుని చిత్తం ఇట్లా జరిగేది ఉంది నా జీవితంలో. చాలా మంది అట్లా చెప్పిన వాళ్ళు ఉన్నారు. అట్లా దేవుని శ్రమలు లేని తన సంఘము పుట్టిందంట. శ్రమలు ఉంటాయి. అది దేవుడు అవకాశం ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళకే ఇస్తాడు. ఆయన తన రూపు వచ్చేంత వరకు వాళ్ళలో ఉన్న మచ్చ, డాగు, ముడత మొత్తం మలినంగా కడుక్కొని ఆయన వైపు తిరిగి ఆయన వెంబడించే వరకు ఉన్నప్పుడు అవసరం లేదనుకుంటే ఆయననే తీసేస్తాడంట. ఇక్కడ వలరాకస చెట్లంట వల్లి పద్మములాగా తన సంఘం కనబడుతుందంట. అట్లాగనే అదే పరమగీతములు 2వ అధ్యాయము 11వ వచనము దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము, చలికాలము గడిచిపోయెను, వర్షాకాలము తీరిపోయెను, వర్షమిక రాదు, దేశమంతటా పువ్వులు పూయిసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయి కాలము వచ్చును, పావురమ స్వరము మన దేశంలో వినబడుచున్నది, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది, అంజూరపు కాయలు ప్రక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పట్టి సువాసన నిచ్చుచున్నవి, నా ప్రియురాల సుందరవతి లెమ్ము రమ్ము. ఇక్కడ గమనించాల్సిన మాట ఏమిటంటే, ఇక్కడ బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు పీటలు ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. చూడండి ఇక్కడ బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు పీటలు ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడము. మన స్వరాన్ని ఎవరైనా కోరుకుంటారండి? మన స్వరాన్ని కానీ మన ముఖాన్ని కానీ ఎవరైనా చూడడానికి ఇష్టపడరు, కానీ ఆయన ఇష్టపడుతున్నాడు. రాజులకు రాజు అయిన దేవుడు, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయన సర్వ సృష్టికర్త, సర్వాన్ని విశ్వాన్ని వేలే రారాజు. ఆయన ఇంకా భూమి మీద ఏటిని కూడా కోరుకోవట్లేదు, కానీ తన బిడ్డలను కోరుకుంటున్నాడు. నీ ముఖము మనోహరము, నీ స్వరం మధురము, నీ ముఖము మనోహరం అంట. మన స్వరం అంట ఆయనకు మధురంగా ఉంటదంట, మన ముఖం అంట ఆయనకు మనోహరంగా ఉంటదంట. నీ స్వరం నాకు వినబడనిమ్ము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడని ఉంటే మన ముఖము ఆయన వైపు ప్రతిరోజు ఆయన వైపు మళ్ళుకోవాలంట. మన స్వరము ప్రతిరోజు మన స్వరం ఆయనకు వినిపించేటట్టు మనము ఆర్తధ్వనులతో ఆయనను ఆరాధించాలి, మహిమపరచాలి, కీర్తించాలి, ఘనపరచాలి. ఆయన ఆరాధిస్తే ఆయన ఒప్పుకుంటాడా? దేవుడు నన్ను ఘనపరిచి వారిని నేను ఘనపరచుదును అన్నాడు. నన్ను ఘనపరిచి వారిని నేను ఘనపరచకుండా ఊరుకోను, నేను ఘనపరచను అంటాడు. ఆయనను దేవుని మనము ఘనపరచాలి. ఆయనంట మనం ఘనపరిచిందంట దాసుకోడంట, మళ్ళీ మనల్ని ఘనపరచకుండా ఉండలేడంట. చూడండి దేవుని మనస్తత్వము ఎంత మంచిదిందో. అయితే ఇక్కడ ఒక ప్రక్రియ జరుగుతుంది. ఏంటంటే మనము ఆయనను
మన స్వరము ప్రతిరోజు ఆయనకు వినిపిస్తున్నాము, మన ముఖము ఆయన వైపు తిప్పుతున్నాము. ప్రభువా, వేకువన లేచి ఆయన పాదాలు వెతుకుతున్నాం. దేవా, ఈ రాత్రికాల సమంతా నా ప్రభా నాకు తోడైండవు. మరలా ఉదయకాల సమయంలోకి మేము అడుగు పెట్టబోతున్నాం. ఈ లోక సంబంధమైన వెళుతున్నాం మేము ప్రభా. మాకు ఈ లోక సంబంధమైన పాపము మాలిన్యం మాలోని కట్టకుండా మమ్మల్ని భద్రపరచు, కాపాడు ప్రభా. నీ కృపతో వేకువనే లేచి నీ కృపతో నన్ను నింపు ప్రభా, నీ బలముతో నింపు. ఈ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నేను బలంగా బలపడాలంటే నీ పరిశుద్ధాత్మ శక్తిని కావాలని మనం కోరుకుంటున్నాం. ఆయన మన స్వరాన్ని ఆయనకి వినిపింపజేస్తున్నాం కదా. మన స్వరాన్ని ఆయనకి వినిపించేటప్పుడు దుష్టుడు ఊరుకుంటాడా? దుష్టుడు ఊరుకోడు కదా. దుష్టుని కడుపులో మండిపోదు అన్నమాట. దుష్టుడు లోకానుసారంగా ఉన్న వాళ్ళని అసలు కదిలించాడండి. లోకానుసారంగా ఉండి లోకానుసారమైన జీవితం జీవించుకుంటూ వేరే వేరే కార్యకలాపాలకు అసలు వాళ్ళు కదిలించరు. ఇంకా అటు పోయేవన్నీ కూడా వాళ్ళ వైపు తీసుకొచ్చేట్టు చేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి ఏ నొప్పి తగలకుండా జాగ్రత్తగా కాపాడతాడు దుష్టుడు. అట్లా మనము వైపు చూపుతున్నాము, మన స్వరాన్ని ఆయనకి వినిపింపజేస్తున్నాం కదా. దుష్టుడికి కడుపులో మండిపోతుంది. దుష్టుడి పక్కన అగ్ని రాజబెట్టినట్టు వాళ్ళు విధాలుగా తప్పించి ఏం చేస్తున్నాడంటే చూడండి ఇక్కడ అదే పరమగీతములు 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. మన ద్రాక్ష పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలో చెరుపు నక్కలు పట్టుకొనుడి, సహాయము చేసి గుంట నక్కలను పట్టుకొనుడి. చూడండి, పూత పట్టిన అంటే రక్షణలోకి రావడానికి సిద్ధపడే వారి కోసం అంట ద్రాక్ష తోటని చెరుపు నక్కలు పట్టుకొనుడు. అంటే దుష్టుడు ఎవరైతే వాళ్ళను మనము కష్టపడతాం ప్రతిరోజు, దేవా ఒకరికైనా స్వార్థ చెప్పే అవకాశం ఏ ప్రభా, ఎవరినైనా ఒక వ్యక్తికి నిస్వార్థ ప్రకటించాలా, రక్షణలోకి తీసుకొని రావాలా ప్రభా అని మనం తప్పిస్తుంటాం. దుష్టుడు ఊరుకుంటాడా? ఎప్పుడైతే వాళ్ళకి రక్షణ స్వార్థ ప్రకటించి మనం దేవుని వైపు మళ్ళడానికి ప్రయత్నం చేస్తామో వెంటనే ఏం చేస్తాడంటే ద్రాక్షతోటలో చెరుపు నక్కలను పట్టుకుని సహాయం చేసి గుంట నక్కలను పట్టుకుని, అంటే దుష్టుడు చెరపడానికి ముందుంటాడంట. దుష్టుడు చెరపడానికి ముందుంటాడంట. అంటే ఎవరైతే దేవుని వైపు మలుకొని ఉండడానికి, అంటే ద్రాక్ష తోటలో ఇక్కడ గమనించాల్సిన మాట ఏంటంటే యోహాను సువార్తలో ఏమంటాడు 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నాలో మీరు అంటకట్టబడి ఉండాలి. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. అయితే ఆ ద్రాక్షవల్లి మనం తిప్పడానికి మనం ప్రయత్నం చేస్తామో నక్కలు కాచుకొని కూర్చుంటాయంట, చెడగొట్టడానికి, గుంటలు దివ్వడానికి. గుంటలు తీసి వాళ్ళ మనస్తత్వాలు ఎట్లాగైనా చెడగొట్టి మరి లోకం వైపు మళ్ళడానికి. చాలా మంది రక్షణలోకి వచ్చి వెనక్కి తగ్గిన వాళ్ళు ఉన్నారు. రక్షణలోకి రాకుండా దేవుని వైపు కొంతమంది స్వార్థ ప్రకటించి, అయ్యా మార్పు పొందయ్యా, రక్షణ భాషను పొందయ్యా, ఆయన నిజమైన దేవుడయ్యా, ఆయన లోక రక్షకుడయ్యా, మీరు తెలుసుకోండి అయ్యా అని మనం ప్రేమగా స్వార్థ చెప్తామా, వెమ్మట వేరే వాళ్ళు వస్తారు. ఒకసారి నాకు ఆమె ఒక స్వార్థ చెప్పడానికి ప్రయత్నించి చెప్పిన, ఆయనే నిజమైన దేవుడమ్మా, ఆయన లోక రక్షకుడమ్మా, మీరు తెలుసుకోవాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలము మనకి ఈ భూమి మీద నుంచి తీయబడ్డ తర్వాత మనల్ని భూమి మీదకి పంపించిన దేవుడు మరలా చనిపోయిన తర్వాత ఆయన రాజ్యంలో చేర్చబడాలంటే మనం మారుమనసుతో కూడిన రక్షణ భాషం పొందడము ఎంత అవసరం అని చెప్పారు. వెంబట వెళ్ళి వేరే ఆమె పోయి చెప్పింది, ఇట్లా సంగతి మనము ఆయన నమ్ముకుంటేనే మనకు పరలోక రాజ్యం వస్తుందంట. ఆయన అనేసరికి ఆమె ఏమన్నది, అల్లో మీరు అలా చేయొద్దమ్మా, మీరు అలా చేసారు అనుకో మన దేశం మన దేవతలు ఆరాధించే వాళ్ళు ఏమంటారు, మన మీద కోపపడి మన మీదకి శాపం వస్తుంది అనేసరికి ఆమె దెబ్బెమ్మటి మారిపోయింది. ఈమెల్లో పక్క ఆమెలో సాతాను దూరింది, ఈమెను దేవుని వైపు మళ్ళకుండా చేసింది. నాకు అర్థమైంది ప్రభా, నీకు వందనాలు. ఆమె కోసం ప్రార్థన చేసి ప్రభుకి అప్పచెప్పిన. అయితే ఇంకో సిస్టర్ జోక్యం చేసుకొని ఆమె పాపాలు ఒప్పించేట్టు దేవుడు మార్గం తెరిచిండు. నేను ప్రయత్నం చేసినా ప్రార్థన చేసినా దేవుడు ఇంకో మార్గం గుండా ఆమె పాపాలు ఒప్పుకుంటే దేవుడు కృప చూపించిండు. అయితే ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదు, లేఖనంలో చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు కదా. లేఖనంలో చెప్పిన మాట ఏ మాట నిరర్ధకం కారదు కదా. మనము ప్రభు నందు ప్రయాసపడే ప్రయాసనంట వ్యర్థం కదంట. అయితే ఎట్లుంటుందంటే వెలిచూపులకి
నేను ఎంత ప్రయాసపడుతున్నాను, నేను ప్రయాసకు తగ్గట్ల నాకు ఫలితం ఏం దక్కట్లేదు, ఫలితం ఏం దొరకట్లేదు అన్నట్లుగా ఉంటది. కానీ మన దేవుడు ఒక సంపదల గని. ఆ గని దాచిపెట్టాడు మనకి. ఆయన ఆశీర్వాదాలు మనకు దాచిపెట్టి మనకి ఎప్పుడు ఏది కావాలో, ఎప్పుడు ఏ అవసరాల్లో మనకి ఇవ్వాలో ఆయనకి తెలుసు. మనం చేసేది చేయాలి. మనం చేసే పని, మనం చేసే సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాలి. మనం సువార్త ప్రకటించడానికి మన వ్యక్తులు దొరకరా? కూర్చొని నేనైతే మొరపెడతా, ప్రభా నేనుగా వెళ్ళి స్వార్థ ప్రకటిస్తే వాళ్ళు మారరు, కానీ వారి కోసం వాళ్ళ పేరెత్తి మొరపెడతాను. నీవు దర్శించు ప్రభా, నన్నే వాడుకుంటావా లేదా ఇతరుల సేవకులనే వాడుకుంటావో, సేవకురాలను వాడుకుంటావో, ఆ ఆత్మను దర్శించి రక్షణలో వచ్చేటట్టు నీవే కృప చూపు ప్రభా అంటే దేవుడు ఏదో ఒక విధంగా జోక్యం చేసుకొని వాళ్ళ హృదయాల్లోకి సువార్త వెళ్ళేటట్టు, వాళ్ళ పాపాలు ఒప్పుకునేటట్టు దేవుడే మార్గం చేస్తాడు. అయితే ఇక్కడ దుష్టుడు ఒక ప్రక్రియ జరిగిస్తున్నాడు. ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలు చెరుపు నక్కలు పట్టుకొనిడి, సహాయం చేసి గుంట నక్కలు పట్టుకునిడి. సహాయం చేస్తాయంట, ఒకరికొకరికి సహాయం చేస్తాయంట. ఇప్పుడు ఒక వ్యక్తిలో ఒక దయ్యం పోయి 8 దయ్యాలు తీసుకొచ్చింది, 7 దయ్యాలు వెంట పెట్టుకొని వచ్చింది. అయితే అవి చెడిపోయినాయి, వాటి మనసత్వం చెడిపోయినాయి కాబట్టి అవి అలాగా చేసుకుంటూ ఉంటాయి. కనుక ఆయన సంఘం భూమి మీదనంట ఏమంటుంది, భూమి మీద సంఘం నేను నల్లని దానాన్ని చిన్న చూపు చూడకూడి, నేను నల్లని దానమైనను ఎండ దెబ్బ తగిలిన నేను చదివిన మూలవాక్యం ఫస్ట్ లో చదివిన మూలవాక్యం చెప్తున్నాను. ఆయన నేను నల్లని దానాన్ని నువ్వు చిన్న చూపులో చూడొద్దు ఆయన. ఇక్కడ భూమి మీద సంఘం అంటే ఆయన ప్రభు ఊరుకుంటున్నాడా? సంఘాన్ని ప్రభు గణపరుస్తున్నాడు, ప్రభునేమో సంఘం గణపడుతుంది. ఒకరికి ఒకరు గణపరుచుకుంటున్నారు. అందుకనే పరలోక రాజ్యంలో ఆయన పరలోక రాజ్యం స్వాతంత్రించుకోవడానికి గొప్ప ఆధిక్యత ఉండాలి. ఆయన ఇచ్చిన దానిని ప్రతి ఒక్కరు పొందుకుంటట్టు ఉండాల. ఇంకో వాక్యం జరుగుతుంది చూడండి, అదే పరమగీతంలో 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియురాల నువ్వు అధిక సుందరివి. మరలా ఇక్కడ కనపరుస్తున్నాడు ఆయన సంఘంను. ప్రియురాల నువ్వు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు. ప్రాణేశ్వరి లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. లెబానోను విడిచి నాతో కూడా రమ్ము. చూడండి, ఇక్కడ సంఘం అంటే స్త్రీ ఒకటే కాదండి, పురుషుడు కూడా. స్త్రీ పురుషు కలిపి తన సంఘాన్ని దేవుడు స్త్రీతో కొలిచాడు. ఆయన శిరసై ఉన్నాడు. మనము ఆయనలో ఒక అవయవములైన ఏపాసి రాసిన ప్రతీకలు ఉంటది కదా, క్రీస్తు దేవుడు మనకు శిరసై ఉన్నాడని. ఇక్కడ 7వ వచనంలో ఏమంటున్నా అంటే, నా ప్రియురాల నువ్వు అధిక సుందర అంటే నేనెక్కడ సుందరిని ప్రభా? పాపాలతో, శాపాలతో, అనేకమైన కార్యకలాపాలతో నిన్ను ఎన్నో పలుమార్లు గాయపరిచిన దాని ప్రభా, నేను ఎక్కడ సుందరవతిని ప్రభాని తన సంఘం అంటే నీ యొక్క అవును బిడ్డ, ఒకప్పుడు అలాంటి వాడవే గాని నా రక్తంలో నీ ప్రతి పాపమును కడిగేసుకున్నావు కదా. నీ రక్తంలో ఎప్పుడైతే నా రక్తంలో ఎప్పుడైతే నీ పాపం కడిగేసుకున్నావో అప్పుడు నీ యొక్క పాపమంతా కడిగిపోయి నీలో ఉన్న మాలినంతా కొట్టుకొని పోయి నీవు పరిశుద్ధంగా మారడానికి నా రక్తములో నువ్వు కడిగి వేసుకున్నావు కాబట్టి నువ్వు పరిశుద్ధురాలు. దేవుని వాక్యం ఏం సెలవుతుందంటే, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములన్నీ తుడిచి వేస్తున్నాను, మరెన్నడూ జ్ఞాపకం చేసుకోమంటే ఈ మాటకి ఎవరికి వర్తిస్తుంది? మాన మనసు పొంది రక్షణ పొందిన వాళ్ళక, రక్షింపబడిన వారికా? అంటే రక్షింపబడిన వారికి మాట వర్తిస్తుంది. నేనే నా చిత్తానుసారంగా నీ పాపాలు తుడిచి వేసి ఉన్నాను, మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని దేవుడు అంటాడు. అన్నప్పుడు సరే ప్రభా నువ్వు కడిగేసినావు కదా, అష్టానుసారంగా బ్రతుకుతానని అనడానికుందా? అట్లా అనరాదు. ఎందుకంటే దేవుడు మనల్ని నమ్మి ఇంకా నా వైపు ఎప్పుడైతే తన లోకాన్ని విడిచి ఎప్పుడైతే నా వైపు మల్లుకుందో అప్పుడే తన పాత జీవితాన్ని విడిచిపెట్టిందని దేవునికి ఒకసారి ప్రగాఢమైన నమ్మకం మన పట్ల కలిగినప్పుడే ఆయన మన పాపాలు ఇంకా మరెప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోడంట. అట్లని మనము మరల లోకానుసారంగా జీవించడానికి
వీలే లేదు కదా. దేవుడు తన సంగమునకు భూమి మీద ఇచ్చిన గొప్ప ఆధిక్యత. అయితే ఇంకొక వాక్యం చూసుకొని మనము త్వరగా ముందుకు వెళ్ళిపోదాము. పరమగీతములు 7 ప్రసంగి చూస్తున్నాము. ప్రసంగి 7వ అధ్యాయము 13వ వచనం చూసుకుందాము. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరము. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానం అంత ప్రయోజనకరము. నేను తెలుసుకొంటిని జ్ఞానికి కన్నులు తలలో ఉన్నవి. ఇక్కడ ప్రసంగిలో ఏమంటాడంటే జ్ఞానికి కళ్ళు అంట తలలో ఉన్నాయంట. తలలో ఉండడం ఏమిటి ప్రభా? తలలో ఎట్లుంటాయి కళ్ళు? మనకు మామూలుగా 2 కళ్ళు ఉంటాయి కదా ప్రతి వ్యక్తికి. మామూలుగా 2 కళ్ళు అంటే ఇక్కడ ఏమంటాడంటే ప్రసంగిలో జ్ఞానికంట కన్నులు తలలో ఉన్నవి అంటే మనోనేత్రాలు, ఆత్మీయ నేత్రాలు వెలిగింపబడుట. ఇక్కడ తలలో అంట ఇంకొక జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయంటే ఎప్పుడైతే మనము నిజ రక్షకుని తెలుసుకొని సొంత రక్షకుడుగా అంగీకరించడమో అప్పుడు మన మనోనేత్రాలు, మూయబడ్డ మనోనేత్రాలు వెలిగింపబడుట. కనుక ఇక్కడ ఏమంటే చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరం అంటే చీకటి వెలుగు ఎదుట చీకటి నిలవనేరగలుగుతుందా? నిలవనేరదు కదా. చీకటే కదా. చీకటి ఇప్పుడు ఇంట్లో కరెంటు పోయింది, ఇల్లంతా చీకటిగా ఉంటుంది. తర్వాత కరెంట్ వచ్చింది అనుకో, ఆ చీకటి అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుందా? వెలుగు ఎప్పుడైతే వచ్చిందో ఆ చీకటి అనేది పారిపోతుంది కదా. ఇక్కడ వెలుగైన మన దేవుని తెలుసుకుంటే మనకి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత. ఇక్కడ బుద్ధిహీనత కంటే జ్ఞానం ఎంత ప్రయోజనకరమో తెలివి నేను తెలుసుకొంటిని. అంటే ఇంతవరకు ఎంతో బుద్ధిహీనంగా ప్రవర్తించను ఆ బుద్ధిహీనత అంతా విడిచిపెట్టి జ్ఞానం ఎంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటే, బుద్ధిహీనతలను విడిచిపెట్టి జ్ఞానాన్ని తెలుసుకుంటే దేవుడే మన జ్ఞాని అయి ఉన్నాడు. సకల మూలములకు ఆధారం ఎవరు? మన దేవుడే కదా. కనుక ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనము దేవా నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, నీ జ్ఞానాన్ని నాకు దయచేయ ప్రభా, నీ యొక్క ఆలోచన చొప్పున నన్ను నడిపించు ప్రభా అంటే ఆయన జ్ఞానాన్ని మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. అలాగని మూయబడ్డ మనోనేత్రాలు వెలిగింపబడుట అంటే జ్ఞానికి తలలో ఉన్నాయంట. జ్ఞానికి కన్నులు తలలో ఉన్నాయంటే మూయబడ్డ మనోనేత్రాలు వెలిగింపబడి ఆయనను వెంబడించుట, ఆయనను స్తుతించుట, ఆయనను గణపరచుట. మనం చదువుకున్న లేఖన భాగం ఏంటంటే మూల వాక్యము భూమి మీద ఉన్న సంఘానికి దేవుడిచ్చే ఆధిక్యత. సంఘం ఏమంటుంది? దూతలు ఏమనుకుంటున్నారంటే, దూతలు అనుకోవడంలో కూడా తప్పు లేదు. దూతలు కూడా పలు విధాలుగా కష్టపడుతూ శ్రమ పడుతుంటాయి. ఒక మనిషి ఒక ప్రొడక్షన్ లాగా దేవుని దూతల కాపుతాలు ఉంటది. కీర్తన గ్రంథంలో ఉంటది కదా 91 కీర్తనలో, నువ్వు కింద పడుకున్నట్టు దూతలు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారంటే అవి మన పక్కన ఉంటేనే కదా మనం ఎక్కడైనా అడుగు జారిన వేళ. ఇప్పుడు సపోజ్ బండి మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు, తనకి మన స్త్రీయే కావచ్చు పురుషుడే కావచ్చు, ఏదన్నా జరగడం జరిగింది అనుకో, దూతల కాపుదల. ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తేనేమో అక్కడ ఏదో జరగడానికి ఉంటది, కానీ దేవుడు అవకాశం ఏందంట ఏది మనకు జరగదంట. ఆయన ఆజ్ఞ లేనిది, ఆయన సెలవు లేనిది ఏది లేదు. ఆయన సెలవు ఉంటేనే ఏదైనా జరుగుతుంది. తన దూతల కాపుదల. కొంతమంది అంటారు నేను ప్రాణాపాయ స్థితిలో నుంచి బయటపడ్డాను, దేవుడే నన్ను కాపాడింది అని అంటారు. ఎందుకు అంటే ఆయన కాపుదల.
దూతలు ఒక ప్రొటెక్షన్ లాగా దేవుడు మన చుట్టూ ఉంచాడు. కనుక కొంతమంది అంటారు, నేను యాక్సిడెంట్ అయ్యి అసలు నేను బ్రతికేవాడిని కాదు, బ్రతికేదాన్ని అంటే అక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడు. పలానా వైపు నా బిడ్డ వెళ్తుంది, పలానా చోటుకి వెళ్తుంది, అక్కడ నా బిడ్డకు ఏదో దేవుడికి జరిగేది ముందే తెలుసు కాబట్టి మీరు వెళ్ళి అక్కడ నా బిడ్డకి ఏకుడు జరగకుండా చూడండి అని దూతలకు ఆజ్ఞాపించినప్పుడు దూతలు వచ్చి ఏ ప్రమాదం జరగకుండా కాపాడతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే, నేను పలానా ప్రమాదం నుంచి నేను కాపాడబడ్డాను, పలానా శోధన నుంచి నేను కాపాడబడ్డాను అని అంటారు. దేవుని దూతలు అనుకోవడం కూడా తప్పులేదు. కానీ ఇక్కడ భూమి మీద సంఘం ఏమంటుందంటే, నేను ఎండకు ఎండిన దానను, వానకు తడిసిన దానను, నాకు పాపము తెలుసు, పరిశుద్ధత తెలుసు. అయితే పాపమును విసర్జించి నా ముందున్న లోకము ఎంత పాపంతో నిండి ఉన్నది. ఉదయం లేస్తే సాయంత్రం దాకా మనం లోకంలోనే బ్రతకాలి కాబట్టి ఆ లోకంలో ఉన్న చెడు కార్యకలాపాల వైపు వెళ్లకుండా ఆయన వైపు మనకి పరిశుద్ధంగా కట్టుకోవడానికి పలు విధాలుగా భూమి మీద ఉన్న సంఘము ప్రయత్నం చేస్తానన్నమాట. కొంతమంది ఏమో అటు ఇటుగా ఉంటారు. దేవుడే సండే ఆదివారం వచ్చేసరికి దేవుడే మిగతా రోజులు లోకమే అంటారు. కానీ అట్లా ఉండకుండా మనం ఎప్పుడైతే దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నామో ఆయన వైపు దేవుని ఎక్కడ కూడా బాధ పెట్టే వారిగా ఉండకుండా, ఎక్కడ కూడా ఆయన గాయపరిచే వారిగా ఉండకుండా, దేవుని మనసు నొప్పించే వారిగా ఉండకుండా మనం ప్రతి విషయంలో కూడా ప్రతి అడుగులో కూడా ఆయన ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తాడంట. దేవుడు ఎంతో ముచ్చట పడతాడంట, ఎంతో సంతోషపడతాడంట. దేవుడు బైబిల్ లేఖను ఏమని సాక్ష్యం ఇచ్చింది, 99 నీతిమంతుల కంటే ఒక్క పాప విషయమే పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషము కలుగును. అంటే ఒక్క మనిషి విషయమే దేవుడు అంత సంతోషపడతాడా అంటే, ప్రభు ఏమంటాడంటే, ఒక మనిషికి నువ్వు ఎంత ఇచ్చినా నిజమైన మారుమనసు తీసుకురాలేవు బిడ్డ, నిజమైన మారుమనసు తీసుకురాలేవు. నిజమే కదా, కొంతమందికి 1,00,000 రూపాయలు ఇచ్చినాం అనుకోండి, సిస్టర్ మీరు మారుమనసు పొందానంటే పొందుతుందా? ఆ డబ్బులు తీసుకొని వాడుకునే వరకే నటిస్తారు, నటన జీవితం జీవిస్తారు. కానీ నిజమైన మారుమనసు ఏంటంటే, ప్రతి పాపాన్ని శాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు మలుకొని, ప్రభా ఈ లోకంలో నాకు పాపపూరితమైన జీవితం వద్దు ప్రభా, నువ్వు కావాలా ప్రభా, నువ్వు ఉంటే చాలు ప్రభా అని ఆయన వైపు ఎప్పుడైతే మలుకుంటామో అప్పుడే అది నిజమైన మారు మనసు. దేవుడు భూమి మీద ఇచ్చే ఆధిక్యత అంతా ఇంత కాదు. ఆయన ఇచ్చిన ఆధిక్యత పిలుపుతో దేవుడు ఏం మాట్లాడతాడో అపొస్తలుల కార్యం ఒకసారి చూద్దాము. పరిశుద్ధాత్మ నడిపింపు ఎలా ఉంటదంటే, ఆయన నువ్వు లేచి ఇటువైపు వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే, లేచి నువ్వు అటువైపు వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే. దేవుడు చెప్పిన మాటకు మనము ఎదురు చెప్పడానికి లేదు, ఎందుకంటే ఆయన మన రథసారథి కాబట్టి. అపొస్తలుల కార్యము చూడండి, ఇక్కడ అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. ప్రభువుతో నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్యమునకు కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా, లేచి అంటే అప్పుడు ఏం చేస్తున్నాడు? ఫిలిప్పు పడుకున్నాడు, బహుశా పడుకొని ఉంటాడు. అతడు లేచి వెళ్ళాను. ఇంకా ఇక్కడ దేవుని మాటకి ఇక్కడ ఏమి ఎదురు చెప్పలేదు ఫిలిప్పు, ప్రభుత్వం వచ్చి చెప్తున్నాడు. అతడు లేచి వెళ్ళాను. అప్పుడు అంత్యోకియా రాణి అయిన కంద్రాకేద్రియ మంత్రి అయిన అమ్మ యొక్క ధనాగారమంతటి మీదనున్న అంత్యోపియుడైన నపుంసకుడు ఆరాధించకు యెరూషలేమునకు వచ్చెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త యెషయా గ్రంథము చదువుచుండెను. ఇక్కడ అంత్యోపియుడు నపుంసకుడు యెషయా గ్రంథము చదువుతుంటే అతనికి అర్థం కావట్లేదు. అయితే ఈ యొక్క నపుంసకులో ఉన్న ప్రయాస, తనలో ఉన్న దేవుని గురించిన ఆరాటము ప్రభు గుర్తించుడు.
ప్రభు గుర్తించి పిలుపుతో తన దూతను పంపి అతను చదువుతున్న చదువు గ్రంథాన్ని అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు. నువ్వు పిలుపుతో మాట్లాడని దేవుని దూతతో దేవుడు మాట్లాడితే దేవుడు దూత వచ్చి పిలుపుతో మాట్లాడుతుంది. మాట్లాడి ఏమంటుందంటే ఇక్కడ 28వ వచనం, అతడు తిరిగి వెళ్ళెను, తన రథం మీద కూర్చున్న ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ పిలుపుతో నువ్వు ఆ రథం దగ్గరకు పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. పిలుపు దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నువ్వు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, పిలుపు అడుగుతున్నాడు నపుంసకుని, నువ్వేం చేస్తున్నావా, నీకు అర్థమవుతుందా, నీకు గ్రహిస్తున్నావా, నువ్వు అన్ని పిలుపు అడుగుతుంటే పిలుపు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఎవడు త్రోవ చూపకుంటే నాకు ఎలాగూ అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనిను. చూడండి, చూడు ఇక్కడ ఫిలిప్పుకు తెలీదు, అక్కడ ఒక వ్యక్తి దేవుని గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని, యెషయా గ్రంథాన్ని ఆసక్తితో చదువుతున్నాడని ఫిలిప్పుకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. దేవుడు మన హృదయంలో ఉన్న ఆరాటం చూస్తాడు. ఆయన చూసి మన పడే మన హృదయంలో పడే ప్రయాసను గుర్తించి మనకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉంటాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏమై సెలిసిందంటే ఒక జనమును కన్నడకు ఒకనాటి ప్రసవ వేదన సరిపోతుంది. అంటే ఒకనాడు ప్రసవ వేదన సరిపోదు, ప్రతిరోజునంట ప్రసవ వేదన పడుతూనే ఉండాలంట. ప్రతిరోజు ప్రసవ వేదన పడాలంటే, ప్రసవ వేదన పడినప్పుడు స్త్రీ చూడండి, ఇప్పుడు 12 బిడ్డకు జన్మని ఇవ్వాలంటే ప్రసవ వేదన పడుతుంది. ప్రసవ వేదన పడినప్పుడు ఆ బాధ, వేదన చావు అంచుల్లోకి వెళ్తుంది. చావు అంచుల్లోకి వెళ్ళి మళ్ళీ 12 బిడ్డ ఆ స్త్రీకు పుట్టిన తర్వాత ఆ యొక్క నొప్పులు, ఆ బాధ, వేదన అంతా మర్చిపోతుంది ఆ బిడ్డను చూసినప్పుడు. సేమ్ మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక ఆత్మ రక్షించబడితేనంట దేవుడు అంట పరలోక రాజ్యం ఎక్కువ సంతోషం కలుగును. ఆయన పండుగ చేసుకున్నాడంట పరలోక రాజ్యంలో. ఈ యొక్క ఆసక్తితో దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించి ఫిలిప్పుతో మాట్లాడగా ఆయన వాక్యం ఏమంటే, అయ్యా నేను యెషయా గ్రంథాన్ని చదువుతున్నాను కానీ నాకు అర్థం అవ్వట్లేదు, ఒకటి నాకు త్రోవ చూపకుండా నేను ఎలా గ్రహించగలను అని ఫిలిప్పుతో చెప్తున్నాడు. ఫిలిప్పుతో చెప్పినప్పుడు ఫిలిప్ ఏం మాట్లాడుతున్నాడంటే, అతడు లేఖ చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వద్దకు తేబడెను, బొచ్చు కత్తిరించిన వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన తన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు, ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తాను గూర్చి అయినా వేరొకరిని గూర్చి అయినా దయచేసి నాకు తెలియమని ఫిలిప్పుని అడిగాను. అయితే ఇక్కడ ఫిలిప్ ఏం చేశాడంటే, అయ్యా మన కొరకు ఒక అతను భూమి మీదకి వచ్చిండు, మన కొరకు ఒక అతను ఆయన గొర్రె వాళ్ళ వద్దకు తేబడెను, బొచ్చు కత్తిరించి గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉంటుందో అలాగనే మౌని అయి ఉన్నాడు గనుక ఆయన ద్వారా మనము నమ్మిక ఉంచాలా, మారు మనసు పొందాలని. అంటే ఈయన మరలా ఆలోచనలో పడి మరలా అడుగుతున్నాడు. ఏమంటే తన గురించి 34వ వచనం చదువు. ముప్పై 34వ వచనం చదువుతున్నాను. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు, తనను గూర్చి వేరొకరిని గూర్చి దయచేసి నాకు తెలియజెప్పమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాను. వారు త్రోవను వెళ్ళుచుండగా నీళ్లును ఒక చోట వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఇక్కడ
పుట్టినోట్లో ఏమని ఉంటుందంటే, పుట్టినోట్ల కింద ఏమని ఉంటదంటే, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పెను. అతడు యేసుక్రీస్తును దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. నువ్వు పూర్ణంగా విశ్వసిస్తున్నావా? నువ్వు పూర్ణంగా నమ్ముతున్నావా? ఆయనే నిజమైన దేవుడని, లోకరక్షకుడని నువ్వు నమ్ముతున్నావా అని కింద పుట్టినోట్లో రాయబడుతుంది. నువ్వు పూర్ణ హృదయంతో విశ్వసించిన యెడల పొందవచ్చు అంటే, నువ్వు విశ్వసించిన యెడల పొందవచ్చును. ఆయన నిజమైన దేవుడని నువ్వు నమ్ముచున్నావా, గ్రహించుతున్నావా అంటే, ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నారని ఉత్తరం ఇచ్చాను. చూడండి, ఆయన అడిగిన మాటలకు సమాధానం ఇచ్చేసిండు. అయ్యా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నాను, నేను ఆయన యందు నమ్మకం ఉంచుచున్నాను, నాకు నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, నాకు బాప్తిసం ఇవ్వడానికి నీకు ఆటంకం ఏమంటే, పరిశుద్ధాత్మ దేవుడే నన్ను పంపించినప్పుడు, ఈ ఆత్మను సిద్ధపరిచినప్పుడు ఇంకా నేనేం ఆటంకం చెప్తానని అక్కడ పిలుపు నపుంసకునికి బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. చూడండి, దేవుడు ఎన్నో తన వాక్యాల ద్వారా ఎంతో మందిని దేవుడు దర్శించిన దేవుడు, ఆకర్షించిన దేవుడు కనుక ఏమంటున్నాడంటే యెషయా గ్రంథంలో, లోబడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఎవరైనా జాపుతారండి మన కోసం చేతులు? ఎవరు జాపరు. అనుకూలంగా ఉండి అన్ని పరిస్థితులు మంచిగా ఉంటేనే రామ్మ కోమ్మ అని పూసుకొని రాసుకొని తిరుగుతారు. కానీ మన పరిస్థితులు తేడాపడ్డాయనుకో మనం మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు భూమి మీద. ఎందుకంటే మనుషుల ఉన్న మనస్తత్వాలు అలాంటివి. కనుక మనల్ని ఎవరిని పలకరించకపోయినా, పట్టించుకోకపోయినా మనం పట్టించుకునే దేవుడు ఒకడున్నాడు మన పక్షాన. ఆయననే జీవం గల దేవుడు, నజరేయుడైన యేసు. ఆయన ఉన్నాడు మనకు కదా. భూమి మీద ఏదున్నా ఏది లేకపోయినా మనకు ఆయన ఉన్నాడు. ప్రతి సమస్యకు సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు మనకున్నాడు. భూమి మీద నేను మూలవాక్యం ఏం చెప్పాను? భూమి మీద సంఘానికి ఇచ్చిన ఆధిక్యత. దేవుడు ఇక్కడ సంఘాన్ని దేవుడు గణపరుస్తున్నాడు, సంఘం ఏమో దేవుని గణపరుస్తుంది. ఒకరిని ఒకరు గణపరుచుకుంటా, ఒకరొకరిని హెచ్చించుకుంటా, ఒకరికొకరిని పురికొల్పుకుంటా. మన సంఘంలో కూడా అందరూ గౌరవించుకుంటారు, మాట్లాడుకుంటారు, పలకరించుకుంటారు, అట్లా ఉంటారు కదా. దేవుడు అదంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. సమయం అయిపోతుంది కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. అక్కడ ఆయన మాట మనసు పొందిండు. దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి పిలుపు ఒక్క క్షణం కూడా తడువు చేయకుండా వెళ్ళిపోయి ప్రభు ఆత్మ అతన్ని కొనిపోబడి నపుంసకునికి రక్షణ ఇచ్చినట్టు దేవుడు కృప చూపించిండు కదా. బలు రక్కసి చెట్ల మధ్యలో మనం ఉన్నామంట. మన చుట్టూ బలు రక్కసివైన సమస్యలే కావచ్చు, ఇతరతర కార్యకలాపాలే కావచ్చు. మనకేదో ఇష్టం ఉండదు. మనం ప్రార్థన చేసుకోవాలనుకుంటాం. మనం ఎప్పుడైతే ప్రేయర్ చేసుకొని దేవునిలో గడపాలనుకుంటామో ఎవరి ద్వారా వచ్చి మన సమయాన్ని చెడిపేటట్టు దుష్టుడు చేస్తాడు. ఎందుకంటే దానికి సమయం కొంచెం ఉంది కాబట్టి పలు విధాలుగా మన జీవితాన్ని చెడగొట్టడానికి పలు విధాలుగా ప్రయత్నం చేస్తానే ఉంటాడు. కనుక దుష్టుని కుయుక్తులు కూలగొట్టాలంటే మనము ఆయన పాదాలు ఆశ్రయించాలా, ఆయనను వెంబడించేవారు అలా. అందరూ అలాగనే ఉన్నారు. కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చిండు. దేవుడు చిన్న వాక్యం దీవించిన అవకాశం ఇచ్చిన చూసరికి వందనాలు. మీ అందరికి వందనాలు. ప్రార్థన చేసుకొని మనం వాక్యాన్ని ముగించుకుందాము. మహాగణుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు యేసయ్యా. అయా భూమి ఆకాశం సృష్టికర్త, భూమి తండ్రి ప్రభా, ఆకాశం నీ సింహాసనము, భూమి నా పాదపీఠం అన్న గొప్ప దేవుడనైనా. అయా నక్కలు ఉన్నాయి, అయా గుంట తీసి అయా పూత పట్టిన తండ్రి ద్రాక్ష చెట్లునైనా గుంట తీసే నక్కలు ఉన్నారు. జాగ్రత్త పడు, నిన్ను మాట్లాడుతున్నావు తండ్రి. ఆ ప్రభా దుష్టశక్తులు, దురాత్మ శక్తులు ప్రభా అయా పలు విధాలుగా నా తండ్రి, దుష్టుడు నా తండ్రి, ఇంకా ఎంత మంది నిన్ను ప్రభా యేసయ్యా, ఎన్నో మరణాలు తండ్రి, విపరీతమైన మరణాలు జరుగుతున్నాయి తండ్రి, విపరీతమైన ప్రభా తండ్రి యుద్ధాలు జరుగుతున్నాయి ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. తప్పించండి, కాపాడండి నా ప్రభా. ప్రతి యుద్ధాల నుంచి నా తండ్రి తప్పించండి నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. ఈ భూమి మీద బ్రతకాలంటే నా ప్రభా మేమందరం కలిసి కట్టుగా నా తండ్రి, అన్యోన్య సహవాసము కలిగిన తండ్రి, నిన్ను స్తుతించి కాపాడే వారికి ఉండాలా తండ్రి. అయ్యా మరి నేను మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు యేసయ్యా. నా ప్రభా బలి రక్కసి చెట్లనైనా వల్లి పద్మం అన్నావు తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. వల్లి పద్మం తండ్రి మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని నీ నామం మహిమార్థమే జీవించకపోని మాకు దయచేయి నా ప్రభా.
ఆ ప్రభా పిలుపుకి ఇచ్చిన తండ్రి ఆ యొక్క ఆత్మ భారాన్ని తండ్రి మాకు దయచే తండ్రి. పడుకుంటా నిలుచుట లేచుట ప్రభా నేను స్తుతించే వారిగా నేను గణపరిచే వారిగా ఉండండి ప్రభా. మీరు ఒక సహాయం దయచిన సిస్టర్ని జ్ఞాపకం తీసుకో తండ్రి. వారికున్న ఇరుకులు ఇబ్బందులు తీసివేనైనా వాళ్ళ ప్రతి హృదయంలో ఉన్న ప్రతి బాధను వేదన ఏసునామను విడుదల దయచిన ప్రభా. కుటుంబాలలో అప్పుల నుండి విడుదల దయచి ఆర్థిక సమస్యల నుండి సమృద్ధిని దయచి వాళ్ళ బిడ్డల చదువుల్లో తోడైన తండ్రి. వాళ్ళు చేసే జాబుల్లో కానీ పనుల్లో కానీ తండ్రి మీరు తోడుకొని తండ్రి. వాళ్ళ చేతి పనులు దీవించి ఆశీర్వదించిన ప్రభా. నీ కృపాని కాపుదల భద్రత క్షేమం దయచిన జ్ఞాపకం తీసుకో తండ్రి. అయ్యా నీ దాసుడు ప్రభా ఎక్కడెక్కడ వెళ్ళిన ప్రభా స్వార్థ ప్రకటిస్తాడయ్యా. తో పాటు ఇంకెంతమంది బ్రదర్స్ వాళ్ళు సిస్టర్స్ వాళ్ళు వెళ్తున్నారు దేవా. వాళ్ళందరి చుట్టూ నీ అగ్ని కంచు దయచిన ప్రభా. అన్న చుట్టూ బ్రదర్స్ చుట్టూ అందరి నీ అగ్ని కంచు దయచిన ప్రభా. సేవ జీతంలో ప్రభా ఏసయ్యా మీరే గొప్ప ప్రభా. అక్కడ ఆత్మ రక్షించబడే కృపను దయచి వాళ్ళు ఎక్కడైతే పాదం మోపుతున్నారో తండ్రి అక్కడ ఆత్మల రక్షణ జరగాల తండ్రి. క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి తండ్రి. ఎండవేడి నుంచి కాపాడండి తండ్రి. మీరు క్షేమంగా మరి గృహాలకు చేర్చబడే కృపను దయచే చేసిన ప్రతి జాబుల్లో మీరు తోడుగోండి నా ప్రభా. ఎవరికి బాధ చింత వేదంతో తండ్రి ప్రతి హృదయంలో వెనుక ఉన్న ప్రతి బాధను విచారణ ఏసునామలో కొట్టివేసి నీ కృపా కాపుదల భద్రత క్షేమాన్ని దయచేయండి. చెప్పబడే ప్రతి మాట పేరు నీరు కట్టి ఫలింప దయచేయండి. దుష్టుడు వెతుకపోకుండా నా ప్రభా నీరు కట్టి ఫలింప దయచేసి నీటి ఎవరు నాటబడిన చెట్టు వల్ల తండ్రి అయా నీలో తండ్రి అయా ఎదిగే కృపన్న బాధ్యత ధన్యత దయచేయమని సమస్త మహిమ గంత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మనోజ్ బ్రదర్ ఆశీర్వాదం ఇచ్చాను బ్రదర్. మనోజ్ బ్రదర్ ఆ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి. ఓకే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ఎల్లప్పుడూ సమాధానం ప్రతి కుటుంబంకు కేపీఎం బ్రదర్ సిస్టర్ కు అందరికీ దేవుని కృప సదాకాలం తోడును గాక. ఆమేన్. 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 అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. సిస్టర్ ప్రైజ్ ది ప్రైజ్ లార్డ్. లార్డ్ అందరికీ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.